ఇవాళ మనుగూరులో పీకేఓసి2 మైన్ దగ్గర హెచ్ఎంఎస్ అధ్యక్షులు గౌరవనీయులు రియాజ్ అహ్మద్ గారు, అదేవిధంగా నేను, తెలంగాణ జాగృతి సభ్యులము, హెచ్ఎంఎస్ సభ్యులందరం కూడా ఇక్కడ ఉన్నాము. ప్రత్యేకించి మనుగూరు మనుగడను దెబ్బతీసే విధంగా సింగరేణి ఇక్కడ ఉన్నటువంటి ఓసీ మైన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నది. మనుగూరులో దాదాపు 75,000 నుంచి 80,000 మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ ఓసీ మీద, సింగరేణి మీద ఆధారపడి జీవించేటటువంటి ప్రజానికం చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఒకవేళ మనుగూరులో ఉండేటటువంటి ఈ మైన్ను ప్రైవేట్ పరం చేస్తే అసలు మనుగూరు పట్టణం మనుగడనే లేకుండా పోతుంది. చాలా దారుణంగా, అమానవీయంగా ఇక్కడ సిఎండి గారు వచ్చి మరి మనుగూరు లైఫ్ ఇంకొక 3 ఏళ్ళే ఉంది, 2030లో మొత్తం మైన్ క్లోజ్ చేస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. దానివల్ల మనుగూరు పట్టణంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్క భద్రాచలం థర్మల్ పవర్ స్టేషన్ అని పెట్టారు. దాని మీద 1000 మందికి ఎక్కువ జీవించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి పీకేఓసి2 మైన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు. ఈ బ్లాక్ సింగరేణికే ఉండాలి, సింగరేణి మైనే నడవాలని చెప్పి మనుగూరు కార్మికుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, మరి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే జీతాల మీద, పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారో అవి కావచ్చు, ఇటువంటి అంశాలు, అలియాస్ నేమ్స్ అంశాల మీద తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ పోరాటం కొనసాగిస్తుంది. కార్మికుల పక్షాన నిలబడి ఉంటుందని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి.